నాగబాబు గారు ఆ మధ్యన నా ఛానల్ నా ఇష్టం అని అనుకుంటే ఏదో పేరుతో ఒక యూట్యూబ్ నడిపారు. అంతా నా ఇష్టం పాట ఆయనకి బాగా సూట్ అవుతుంది. ఆయన నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అన్నట్టు. ఆ తర్వాత అట్లాంటి శక్తివంతమైనటువంటి నాయకుడు రఘురామకృష్ణరాజు. అంతా తన ఇష్టం వచ్చినట్టుగానే నడవాలని కోరుకున్నారు. ఆయనకి అనుకూలంగానే జరిగిన ప్రక్రియ. కానీ అంతా అయిపోయాక తన పరిస్థితి అయోమయంలో పడిపోయింది. నేనే తెలుగుదేశం జనసేన బీజేపీని కలిపానన్నారు. నరసాపురం సీట్ నాదేనన్నారు. తీరా చూస్తే ఇప్పుడు కండవా కప్పుకోవాల్సిన అవసరం ఏంటంటూ నిలదీశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కండవా కప్పుకోక తప్పల. అట్లాగే నరసాపురం సీటు గురించి భారతీయ జనతా పార్టీ కాదు పొమ్మనమంటంతో విలవిల్లాడుతున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీనే నమ్ముకోక తప్పని పరిస్థితి. అది కూడా చివరికి ఏది తెలుగుదేశం పార్టీ ఏదో ఒక సీటు ఉండి ఇస్తుందని మళ్ళీ అది కాదు పార్లమెంట్ సీట్ అని వీటి చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంటే ఒకప్పుడు